జై సీతారాం. దేవాలయాలు దైవభక్తిని మాత్రమే ప్రబోధిస్తాయి. విద్యాలయాలు జీవన మార్గాలను మాత్రమే సూచిస్తాయి. గ్రంథాలయాలు పుస్తకాలను మాత్రమే చూపిస్తాయి. ప్రభుత్వాలయాలు పరిపాలన మాత్రమే చేస్తాయి. కానీ పౌరుల్లో దేశభక్తిని పాదుకొల్పి ప్రేరేపించి జాగృతం చేసి నిరంతరం వారి హృదయాల్లో భద్రంగా పదిలపరచడానికి నిరంతరాయంగా శ్రమిస్తున్న ఏకైక ప్రభుత్వేతర సంస్థ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాత్రమే. అనునిత్యము నమస్తే సదా వత్సలే మాతృభూమే అని ప్రార్థిస్తూ భారత్ మాతాకి జై అంటూ నినదిస్తూ సంఘ సభ్యుల్లో దేశభక్తిని ప్రజ్వలింపచేస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాత్రమే. 100 సంవత్సరాల క్రితం 1925లో మహారాష్ట్రలోని నాగపూర్లో మన్యశ్రీ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవర్ గారి ఆలోచనలతో అప్పటికే సవతి తల్లి ప్రేమను చవిచూస్తున్న హైందవ జాతి ప్రయోజనాల కోసం పురుడు పోసుకున్న ఆ సంస్థ అనంతరం 1940లో డాక్టర్ హెడ్గేవర్జీ పరమపదించిన నాటి నుండి మాన్యశ్రీ మాధవ్ సదాశివ్ గోల్వల్కర్ గురూజీ గారి సారథ్యంలో దేశవ్యాప్తంగా విస్తరించింది. ఎన్నో బాలారిష్టాలను దాటి మరెన్నో అభాండాలను సహించి ప్రభుత్వ నిషేధాజ్ఞల ఆటుపోట్లను తట్టుకొని నేటికి శాఖోపశాఖలుగా విస్తరించి అరకోటి శాఖలతో కోటి మంది జీతం బత్తెల్లేని స్వయం సేవకులతో కోట్ల మంది సానుభూతి పరులతో 40కి పైగా విదేశాలలోని 60,000కు పైగా శాఖలతో 55 సబ్సిడరీలు అంటే ఉపశాఖలతో ప్రపంచంలోనే అతి పెద్ద నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా 2025లో 100 పండుగను సగర్వంగా జరుపుకోవడానికి ఉరకలు వేస్తోంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. హిందువుల్లో కుల నిర్మూలన ద్వారా ఐక్యతను పెంపొందించడానికి ముస్లిం నేషనల్ ఫోరం, నేషనల్ సిక్ సంగత్ వంటి ఉపశాఖల ద్వారా హైందవేతర భారతీయుల్లో జాతీయతను పాదుకొల్పడానికి అహర్హము శ్రమిస్తూ అవసర సమయాల్లోనూ ఆపత్కాలాలలోనూ స్వచ్ఛందంగా ఆర్తులకు ఆపన్నులకు సహాయ హస్తాన్నందిస్తూ చేయూతనిస్తూ సమాజ సేవలో పునీతమవుతోంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇటీవల మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆర్ఎస్ఎస్ గురించి ప్రస్తావిస్తూ అటువంటి పవిత్ర సంస్థ నుంచి నాకు సంస్కారం అబ్బింది అన్నారు. దేశభక్తులు అవినీతి పరులు కాలేరు, అవినీతి పరులు దేశభక్తులు కాబోరు అనేది నా సిద్ధాంతం. సగటు భారతీయులలో దేశభక్తిని పాదుకొల్పడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంటి సంస్థను మరింతగా విస్తృతపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. బలపరచవలసిన బాధ్యత మరెంతో ఉంది. ప్రతి హిందువును, ప్రతి భారతీయుణ్ణి బాల్యం నుంచి స్వయం సేవకునిగా తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత ఉంది. ప్రతి స్వయం సేవక్ నెలకు కనీసం ఒక వ్యక్తిని సంఘానికి పరిచయం చేయాలి. ప్రతి భారతీయుడిలోనూ దేశభక్తి ప్రజ్వరిల్లాలి. భారతదేశం సకల మానవ సౌభ్రాతృత్వంతో దేదీప్యమానంగా వెలగాలని ఆశిస్తూ జై సీతారాం.